నర్సాపూర్లో సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా మనులందరికీ మీడియా సాక్షిగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత దిగజారి మాట్లాడారు. ఇక మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదా? ఇక గత 10 సంవత్సరాలు హైదరాబాద్ క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్స్ ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు. మహిళలను కించపరిచే విధంగా, బడుగు బలహీన వర్గాలను కించపరిచే విధంగా ఈరోజు యావత్ దేశం మొత్తం గమనిస్తుంది. వారి అహంకార ధోరణము, వారి పార్టీ విధానాలు కానీ అన్ని బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు వ్యతిరేకంగా ఉండే విధానాలే వాళ్ళ విధానాలు. వాళ్ళు పెట్టుబడితో రాజకీయాలు నడిపి అయ్య సంపాదించిన దాని మీద అన్నకు అర్థమైతే లేదు. తర్వాత అయ్యనేమో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి పార్టీలు నడిపితే మా రామన్నకు అర్థమైతే లేదు. రామన్న నేను అనుకున్నా నిజంగా మహిళల పట్ల వారు అట్లా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పి మహిళా లోకానికి వారు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పాలా కూడా. ప్రతి మహిళల పట్ల ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడితే ఇంకా మునుముందు వారి నాలుక కోస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. వారు మాట్లాడుతున్న తీరు ఏంటంటే బస్సుల్లో తర్వాత ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరన్నా మన కుటుంబ సభ్యులు ఎప్పుడైనా ప్రయాణం చేస్తే బ్రేక్ డ్యాన్సులు కానీ డిస్కో డ్యాన్సులు కానీ చేస్తారా? ఇది ఎక్కడి సంస్కృతి? ఆ డిస్కో డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసే వాళ్ళు కూడా వారి పొట్ట కూటి కోసానికి, వారు బడుగు బలహీన వర్గాలు వారు ఈరోజు కోటి కోసానికి బతుకుతున్నారు. వారు ఏంటంటే సమాజం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వారికి అధికారమే పరమాంశ